Jesus. సౌలు తన గార్ధవముల కొరకు దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళగా సమూయేలు సౌలుకి ఏ విధంగా తనకు మార్గమును బయలుపరిచాడో, ఏ విధంగా దీర్ఘదర్శి అయిన సమూయేలు దేవుని ఆత్మ ద్వారా దావీదును కనుగొని రాజుగా అభిషేకించాడో, అదేవిధంగా సంఘ సభ్యుడు ఎప్పుడే బయలుపరిచారు. నేను చేసే పనిలో పనివాళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఒకరోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నానన్న. ఏడ్చి ప్రార్థన చేశాను. అంటే ఎవరు అసలుకి నా ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు, నన్ను ఎవరు ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర చూస్తే మా అమ్మ వాళ్ళు ఇట్లా ఉన్నారు. నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను బలపరిచేవాళ్ళు నాకు ఎవరు అని అడిగితే చర్లపల్లి ఉంటానని పేరు ఇచ్చాను, అంతేగాని అడ్రస్ ఎక్కడుంటానో కూడా తెలీదు. ఆ రోజు మీరు నా కోసం వచ్చారన్న ఇంటికి. అడ్రస్ కనుక్కోకుండా దేవుడు చెప్పాడని మీరు నా కోసం వచ్చారు. అందును బట్టి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానన్న. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7995648108. ప్రతి శుక్రవారం మా ఆరాధన జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలీజా అబ్రహాం గారు అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం YMCA మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. యెహోవా హస్తము. దేవుడు ఏలియా ద్వారా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఈ 18వ అధ్యాయము ఏలియా జీవితంలోనే చాలా హిస్టారికల్ చాప్టర్. ఇది చాలా బలమైన అధ్యాయం ఇది. సో దేవుని యొక్క హస్తము ఈ అధ్యాయంలో చాలా కనపడుతుంది. కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. పిమ్మట ఎలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఆహాబు. సో ఆహాబు గురించి చిన్న ఇంట్రొడక్షన్. ఆహాబు ఎలాంటి వాడు అంటే చాలా కఠినమైన రాజు. ఆహాబు దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు. ఆహాబు బయలుదేవతలను ఆరాధించే వ్యక్తి అన్నమాట. సో హీ వాజ్ ఎ కింగ్. దేవుణ్ణి ఎవరన్నా నమ్ముతున్నా, దేవుని గురించి ఎవరన్నా చెప్తున్నా కూడా వాళ్ళకి కఠినమైన శ్రమలు వాళ్ళకు వచ్చేటట్లు చేసేవాడు. దేవుణ్ణి ఏది నమ్మేవాడు కాదు, నమ్ముతున్న వాళ్ళని కూడా హింసించేవాడు ఆహాబు. సో ఈ స్టోరీలో చూస్తే చాలా కఠినమైన వ్యక్తి ఆహాబు. కఠినమైన రాజు. దేవునికి పూర్తిగా వ్యతిరేకి ఏలియాకి ఆహాబుకి పడదు. ఎందుకంటే ఆహాబు ఎన్నిసార్లు ఏలియాని చంపుదామన్నా ఏలియా దొరికేవాడు కాదు. ఏలియాని చాలా సార్లు ఏలియాని చంపలేకపోయాడు. ఆహాబుతో ఏలియా అంటున్నాడు, దీనికంటే ముందు 2 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి, ప్రార్థించినప్పుడు ఏలియా కరువు వస్తుంది. రెండోది, అగ్నిని దింపుతాడు కిందకి. ఏలియా ఏం చెప్తున్నాడంటే ఆహాబ్కి, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది. ఇప్పుడు ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని విన్నాడు. ఎందుకంటే ఆ వర్షం కొరకు ఏలియా ప్రార్థన చేశాడు. అండ్ హీ ప్రేడ్. ఇప్పుడు ఆహాబుకి ఏం చెప్తున్నాడంటే, ఆహాబుకి ఒక సవాలు విసురుతున్నాడు. ఏంటంటే, నువ్వు కరువును ఆపలేకపోయావు, నువ్వు అగ్నిని ఆపలేకపోయావు, ఈ వర్షమును కూడా నువ్వు ఆపలేవు ఆహాబు అంటున్నాడు. వర్షము దేనికి సూచన అంటే సమృద్ధికి సూచన. వర్షము దేనికి సూచన అంటే ఓవర్ఫ్లో. ఏదైనా నిండి పోవటం మనకి వర్షం వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది. నిండిపోవటం ఓవర్ఫ్లోకి సూచన. దానికి సాదృశ్యం వర్షం. సమృద్ధి, అబండెన్స్ కి సూచన ఏంటంటే రైన్. సో ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే ఆహాబుతో అంటున్నాడు, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పాడు. నువ్వు వెళ్ళి భోజనము చేయి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని నాకు పుట్టుచున్నది. ఒక ధ్వని నాకు వినపడుతుంది. నువ్వు కరువుని నువ్వు ఆపలేకపోయావు. నీవు పైనుంచి అగ్నిని కిందకు దింపుతుంటే నువ్వు ఆపలేకపోయావు. నీ బయలు ప్రవక్తల్ని 400 మందిని హతం చేస్తుంటే నువ్వు ఆపలేకపోయావు. ఇప్పుడు వర్షం అనే ధ్వని కూడా నాకు వినపడుతుంది, ఇది కూడా నువ్వు ఆపలేవు. వెళ్ళి నువ్వు భోజనము చేయ అన్నాడు.
ఏడవ మారు అతడు చూచి, అతన్ని చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము ఆ, సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఆ, అప్పుడు ఏలియా, అప్పుడు ఏలియా నువ్వు ఆహాబు దగ్గరికి పోయి ఆ, నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు ఆ, నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. వాడిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోనూ ఆ, గాలి వానతోనూ కారు కమ్మెను. ఆ, మోపైన వాన కురుసెను గనుక ఆ, ఆహాబు రథమెక్కి ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్లిపోయెను. మౌంట్ కర్మేల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయేలునకు వెళ్ళాడంట. ఇది రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండిటి యొక్క డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ వస్తుంది, 60 కిలోమీటర్లు. కర్మేలు పర్వతము దగ్గర నుంచి ఇజ్రాయేలునకు, అంటే ఇజ్రాయేల్ దగ్గర ఇక్కడ ఇజ్రాయేల్ గుమ్మము దాకా 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్లు. కాబట్టి ఆహాబు ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఆహాబు లేడు, వెళ్ళిపోయాడు. ఆహాబు రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయేల్ గుమ్మము దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాడు, తన జర్నీ స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు. దాదాపు 60 కిలోమీటర్లు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, గట్టి చెప్పాలి, ఏం బలపరిచిందంట? అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ ఆన్ ఎలైజా. దేవుని హస్తము ఏలియా మీదకి వచ్చిందంట. ఈరోజు దేవుని హస్తము ఈ స్థలంలో ఎవరైతే వర్తమానం వింటున్నారో వాళ్ళందరి మీదకి రాబోతా ఉంది. నీ అద్భుతమున ఈ దినమున ఒక మాట చెప్పాలి మీకు. ఈ దినమున మీ అద్భుతానికి మీకు ఎంత దూరము ఉంది అంటే చిన్న ప్రార్థన అంత దూరం ఉంది. ఇంకెంతో దూరం లేదు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, యెహోవా హస్తము వచ్చి ఏం చేసిందంటే ఏలియాను బలపరచడం ప్రారంభించింది. ఇంగ్లీష్ లో ఏముందంటే యెహోవా హస్తము ఏలియా మీదకు వచ్చిందని రాసు. అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ ఆన్ ఎలైజా. ఏలియా మీదకి యెహోవా హస్తం వచ్చిందంట. యెహోవా హస్తం ఏలియా మీదకి వచ్చినప్పుడు ద సూపర్ న్యాచురల్ పవర్ ని ఏలియా పొందుకున్నాడు. అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్లు. అడగదు, 60 కిలోమీటర్లు. యెహోవా హస్తం వచ్చి ఏలియాని ఏం చేసిందంటే ఏలియా మీదకి వచ్చిందంట హస్తం. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాస్ ఆన్ ఎలైజా. ఎప్పుడైతే వచ్చిందో అతడు నడుము బిగించుకొని అతన్ని కంటే ముందు వెళ్ళిన ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళాడంట? ఇజ్రాయేల్ గుమ్మము నద్దకు వచ్చెను అంట. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా హస్తము ఏలియా మీదకి వచ్చిందో ద సూపర్ న్యాచురల్ పవర్, అసలు ఎవ్వరికి లేని అసాధారణమైన శక్తి ఏలియా మీదకి వచ్చింది. అసాధారణమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్. ఇప్పుడు ఆహాబు దగ్గర సరే, ఆహాబు ప్రయాణం ఏలియా కంటే ముందుగా ఆహాబు ప్రయాణం ప్రారంభించాడు. ఆహాబు దగ్గర ఏముంది? ఆహాబు దగ్గర రథం ఉంది, గుర్రములు ఉన్నాయి, బలం ఉంది, సైన్యం ఉంది. ఏలియా దగ్గర ఏముంది? ఒక దుప్పట తప్ప ఏం లేదు. అవునా కదా? ఏమీ లేదు ఏలియా దగ్గర. ఇట్ వాజ్ ఎంప్టీ. కానీ ఎప్పుడైతే యెహోవా హస్తము ఏలియా మీదకి వచ్చిందో ఆ గుర్రముల బలముకు మించి, ఆ రథములకు బలముకు మించి, అతనికున్న బలముకు మించి, అతనికున్న సైన్యముకు మించి యెహోవా దేవుని యొక్క హస్తం ఎప్పుడైతే వచ్చిందో ఎవ్వరికి లేని సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఏలియా మీదకి వచ్చేసింది. ఆహాబు ప్రయాణం ప్రారంభించే ముందు ఏలియా, నేను వెళ్తున్నా, నా దగ్గర రథం ఉంది, నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర సైన్యం ఉంది. అదే మాట ఏలియా దేవుడిని అడుగుంటాడు. దేవుడు అన్నాడు, నీ దగ్గర నా హస్తం ఉంది. సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఏలియా పొందుకున్నాడు అది మన. ఎందుకంటే యెహోవా హస్తం ఏలియా మీదకి వచ్చింది. నేను చెప్తున్నా, మీ దగ్గర ఏదున్నా లేకపోయినా, మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏదున్నా లేకపోయినా మీరు ఇప్పటిదాకా కంపేర్ చేస్తా ఉంటే ఇక ఆపేసేయండి. ఎందుకంటే యెహోవా హస్తము, నా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవా హస్తము, నా హస్తము నా జనుల మీదకి రాబోతుంది దినమున అన్నాడు దేవుడు. అండ్ సూపర్ న్యాచురల్ పవర్. ఈ రోజు నీ బలము, నీ జ్ఞానము, నీ యొక్క గ్రోత్, నీ ఎదుగుదల, నీ వేగము దేనిని ఆధారము చేసుకొని ఉంటది అంటే యెహోవా హస్తమును ఆధారము చేసుకొని ఉంటది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. And he had in his right hand 7 stars. ఇది ఎవరు చూసి చెప్తున్న మాట ఇది? జాన్ ఏం చూసాడంట? ఆయన చేతిలో ఏమున్నాయంట? ఆవగింజలు కాదు, నక్షత్రాలు అంట. ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయంట జస్ట్ ఆయన చేతిలో, రైట్ హ్యాండ్. ఒక స్టార్ ఈ భూమి కంటే కొన్ని వేల రెట్లు చాలా బిగ్ సైజ్ లో ఉంటది ఒక నక్షత్రం. మీరు మన ఉన్న భూమి కంటే
సన్ కంటే, మూన్ కన్నా కూడా అన్నిటికంటే చాలా చాలా బిగ్ సైజ్ లో ఉంటాయి అవి స్టార్స్ అనేవి. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల మనకి చాలా చిన్నగా కనపడతా ఉంటాయి భూమికి అవి స్టార్స్. జాన్ చూసి అంటున్నాడు, మనం రోజు చూసే నక్షత్రాలు ఈ భూమి కంటే, సూర్యుని కంటే వీటన్నిటికంటే చాలా విస్తారమైన పెద్ద నక్షత్రాలు 1 కాదు 7 ఉన్నాయి ఆయన చేతిలో అన్నాడు. అండ్ హౌ బిగ్ హిస్ హ్యాండ్, ఆయన చెయ్యి హస్తము ఎంత పెద్దదో అర్థం చేసుకుంటాడు. ఆ హస్తము ఏలియా మీదకి వచ్చిందంట. ఆ రోజు ఏలియా మీదకి వచ్చిన హస్తము ఈ రోజు మన మీదకి వస్తుందంట. ద సేమ్ హ్యాండ్, వేరే చేతులు కాదు, అదే చేయి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంత పెద్ద హస్తము చెప్పిన, కొంచెముగా ఉన్నా కూడా విపరీతంగా వృద్ధి చెందబోతున్నారు మీరు. మీ దగ్గర ఏమి లేకపోయినా పర్లా, మంచి ఉద్యోగం లేకపోయినా పర్లా, మంచి వ్యాపారం లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలా, రథము లేకపోయినా పర్వాలా, గుర్రం లేకపోయినా పర్వాలా, బలము లేకపోయినా పర్వాలా, సైన్యము లేకపోయినా, మనుషులు తోడు లేకపోయినా పర్వాలా, కానీ యెహోవా హస్తము నీ మీదకి రాబోతుంది ఈరోజు. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఎవర్ నీ లైఫ్ లో ఏది ఆలస్యమైనా, ఆహాబు కంటే ముందు వెళ్ళిపోయాడంట. దీన్ని ఎలాగంటామంటే, ఆహాబు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఉదాహరణకి ఆహాబుని చూసి ఏలియా అనుకుంటున్నాడు, ఆహాబుకి అయిపోతుంది పెళ్లికి, నాకు ఇప్పుడు అవుతుందో అనుకుంటున్నాడు. ఆహాబు కూడా అనుకున్నాడు, నాదే అందరికంటే ఫస్ట్ పెళ్లి అవుతుందిగా, మంచి పెళ్లి అనుకుంటున్నాడు. సడన్ గా స్టోరీ మారిపోయింది. దేహో వాస్తవము ఏలియా మీదకి వచ్చింది, ఏలియాకి ఫస్ట్ పెళ్లి అయిపోయింది. అందరు సెటిల్ అయ్యారు, నేను సెటిల్ అవ్వాల. కొన్ని మాటలు ఉంటాయి కదా, అందరు సెటిల్ అయ్యారు కానీ నేను. యువర్ స్పీడ్, నీ వేగము పెరగబోతుంది. నువ్వు రెడీగా ఉన్నావా? యెహోవా హస్తము మీదకి వచ్చిందంటే నీ వేగం పెరుగుతుంది. నేను పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా మంచి జాబ్ రాకపోయినా, లేదా వ్యాపారంలో మంచి సక్సెస్ లేకపోయినా, నీకంటే ముందుగా వెళ్ళి ఒక 5 ఫ్లోర్లు కడితే నువ్వు 52 రోజుల్లో 10 ఫ్లోర్లు కట్టేలా చేస్తాడు దేవుడు. స్పీడ్ 60 కిలోమీటర్లు ఒక మనిషి ఎటువంటి వాహనం లేకుండా ప్రయాణం చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది? గూగుల్లో చూపిస్తుంది కదా, వాక్ చేసుకుంటూ వెళ్తే 60 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ పడుతుంది? పొద్దున్న సాయంత్రం దాకా వెళ్తూనే ఉండాలి. రాజు దగ్గర ఉన్న రథము చాలా పవర్ఫుల్ రథము, అది 60 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే గంటలో వెళ్ళిపోతాడు ఆహాబ్. కానీ ఆహాబు కంటే ముందు వెళ్ళిపోయాడు. నో వెహికల్, ఏది ఆధారము లేదు. కానీ యెహోవా హస్తము ఏలియా మీదకి ఎప్పుడైతే వచ్చిందో, ద సూపర్ న్యాచురల్ పవర్, ఎవ్వరికి లేని శక్తి, అసలు అర్థం కాని శక్తి. అండ్ డిలే, ఏ విషయంలో అయితే ఆలస్యం ఉందో వాళ్ళ మీదకి రాబోతుంది ఈరోజు యెహోవా హస్తం. అది జరగట్లే, ఇది జరగట్లే, అవ్వట్లే, ఇంకెప్పుడు అసలు ఇంకెప్పుడు అని చెప్పేలోపు వెళ్ళిపోతుంది ఇంకా. అండ్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 seconds లో మిరాకిల్ జరగబోతుంది. 20 seconds లో, విత్ ఇన్ 20 seconds, 20 seconds లో, నిమిషాలు కూడా కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జస్ట్ సెకండ్స్. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా వీళ్ళు సనుగుతా ఉన్నారు, వీళ్ళు నాన్ వెజ్ కావాలంటున్నారు, ఆహారం లేదు అంటే దేవుడు అన్నాడు, రేపు ఉదయము నా మహిమను నువ్వు చూస్తావు, యూ విల్ సీ మై గ్లోరీ. 50 లక్షల మంది ఫుడ్ తినాలంటే, మాంసము పెట్టాలంటే 50 లక్షల మందికి మీరు వెళ్ళి, నేను ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తా, రేపు ఉదయం కల్లా 50 లక్షల మందికి నువ్వు భోజనం పెడతావంటే నా వల్ల కాదంటాడు ఎవరైనా. ఇంపాసిబుల్. ఎంతమంది ఆహారం వండాలో తెలుసా? జస్ట్ ఒక 50,000 మందికి లేదా 1 లక్ష 2 లక్షల మందికి ఆహారం పెట్టాలంటే దాదాపు నెల రోజుల నుంచి సిద్ధపడతారు వాళ్ళు. 50 లక్షల మంది ప్రజలు వాళ్ళు అనుకున్నారు 50 లక్షల మందికి ఎట్లా పెడతారు? మోషే వెళ్ళి ప్రార్థన చేసినా దేవుడు కూడా పెట్టలేడు అని అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, యెహోవా బాహుబలము తక్కువ కాలేదని చెప్పు అన్నాడు. వెళ్ళి ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని హస్తము నీ మీదకి వచ్చిందంటే యువర్ స్పీడ్ విల్ ఇంక్రీజ్. దేవుడు అన్నాడు, నా బాహుబలము తక్కువ కాలేదని చెప్పు అన్నాడు. మోషకి ఎంత నమ్మకం అంటే, వెళ్ళి రేపు పొద్దున్న చూసుకోండి అన్నాడు. పొద్దున్న లేసరికి మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్లు కొట్టి, లెగిచిన వాళ్ళు డోర్లు కొట్టి లేపి చెప్తున్నారు, ఆహారం అంతా కొన్ని వేల హెక్టార్లంటే భూమి మీద ఆహారం ఇట్లా పడిపోతుంది, వాళ్ళకి కావాల్సిన మాంసం తక్కువ కాలేదు, దేవుడు తక్కువ చేయలే. 50 లక్షల మంది ప్రజలకి పొద్దున్న ఆహారం వచ్చింది వాళ్ళకి. దేవుని బాహుబలం ఆ రోజు ఎలాగుంది, ఇప్పుడు అలాగే ఉంది. ద సేమ్ హ్యాండ్, ఆయన హస్తం మారలా, నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆన్ ఎలీజా. ఏలియా మీదకి యెహోవా హస్తం వచ్చింది. ఎప్పుడైతే వచ్చిన వెంటనే ఏం చేశాడంటే, నడుము బిగించుకున్నాడంట. నడుము బిగించుకొని పరిగెత్తటం ప్రారంభించాడు. ఈరోజు దేవుని హస్తము నీ మీదకి రాబోతా ఉంది. నీ మనస్సు బిగించుకొని, అంటే నీ మనస్సులో ఏముందో, నీ పాస్ట్ కానీ, నీ గతము కానీ, నీ హృదయంలో ఉన్న చేదు కానీ, నీకు తగిలిన గాయములు కానీ, నేను అన్న మాటలు కానీ,
నిన్ను దూషించినవి కానీ అవన్నీ పక్కన పెట్టి పరిగెత్తడం ప్రారంభించు. దేవుడు నాతో అన్నాడు, ఆ బెల్ట్ వేసుకొని నడుము బిగించుకొని బెల్ట్ దేనికి సాదృశ్యము? నడుము బిగించుకున్నాడు. ఎట్లా నడుము దేనికి సాదృశ్యము? మనస్సు. నడుము అంటే మనస్సు, బెల్ట్ అంటే ఏంటి? సత్యం అనే దట్టి. వాట్ ఈస్ ద ట్రూత్? ఏంటి ఆ సత్యము? వాక్యము. దేవుని హస్తం నీ మీదకి రాబోతా ఉంది. మనుషులు ఏమన్నారో, పరిస్థితులు ఏం మాట్లాడుతున్నాయో అవన్నీ నీ మనసులోంచి పక్కన పెట్టి దేవుని వాక్కు నీకేమిచ్చాడు, దేవుని వాగ్దానం నీకేమిచ్చాడు, వాటిని పట్టుకొని పరిగెత్తడం ప్రారంభించమంటున్నాడు దేవుడు. అండ్ మనస్సు వాక్యములోనికి పరిగెత్తమంటున్నాడు దేవుడు. రన్. ఆలోచించడం ఆపేసి వాటి గురించో వీటి గురించో, అవెందుకు జరగల, ఇవెందుకు జరగల, అవెందుకు కావట్లేదు. ఎస్, ఐఎమ్ సో బ్రోకెన్, నేను చాలా విరిగిపోయాను, నాకెందుకు ఇలా జరిగింది. అండ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ తెలుసు. మీకు తెలుసో తెలియదో, మీ జీవితంలో ఏదన్నా మీ జీవితంలో ఏదన్నా, బైబిల్లో ఉన్న మాట, ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి. ఐ బిలీవ్ దట్ వర్డ్. నీ జీవితంలో ఎవరన్నా ఏదన్నా మిమ్మల్ని గాయపరిచినప్పుడు పక్కన పడేసి దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడో అది పట్టుకొని పరిగెత్తితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 1000 సార్లు పశ్చాత్తాపడేలాగా చేస్తాడు దేవుడు వాళ్ళను. అండ్ లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. నీ మనస్సును బాధ పెట్టే, నిన్ను కలవరపెట్టే మాటలు, నిన్ను కలవరపెట్టే పరిస్థితులు, ఏది నిన్ను బాగా ఆలోచింపజేస్తుందో పక్కన పడేయండి. వాక్యం ఒకటే పెట్టుకోండి. యెహోవా హస్తము ఏలియాను బలపరిచినప్పుడు అతడు నడుము బిగించుకొని, అండ్ ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ. అంటే అతని మనసులో ఏముందో, ఇంతకుముందు ఏం జరిగిందో, ఇంతకుముందు ఏమైందో, పాస్ట్ ని పక్కన పెట్టి ప్రెసెంట్ కూడా కాకుండా అతను దేని నిమిత్తము పిలువబడ్డాడో, ఏ వాక్కు అతనికి ఆ దినమున ఏ శబ్దం అతనికి వినపడుతుందో ఆ శబ్దము విన్న దానిని బట్టి అతను పరిగెత్తడం ప్రారంభించాడు. ఇది మన దేవునితో మాట్లాడుతున్న మాట, నీకు ఇచ్చిన వాగ్దానం, నా హస్తము నీ మీదకి వచ్చింది. నీకే వాగ్దానం ఇచ్చానో, ఏ మాట చెప్పానో, ఏ దర్శనం ఇచ్చానో, ఏ కళ నీకు వచ్చిందో వాటినే పట్టుకొని మిగతాదంతా వదిలేసి నడుము బిగించుకొని పరిగెత్తమంటున్నాడు దేవుడు. నువ్వు పరిగెడతావు అంటే ఆ మాటకి దాటి ముందుకు పరిగెడతావు, ఆ మనుషులను దాటి ముందుకు పరిగెడతావు, ఆ పరిస్థితులు దాటి ముందుకు పరిగెడతావు. నీ పక్క నుంచి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. నువ్వు పరిగెత్తుకొని పోయి ఏ గమ్యమైతే, ఏ గుమ్మము దగ్గర అయితే నీవు నిలబడతావని వాగ్దానము చేశాడో అక్కడికి వెళ్ళి నిలబడతావు తొందరగా. దేవుని హస్తము ఎప్పుడైతే నెహెమియా మీదకి వచ్చిందో, నెహెమియా మీదకి ఎప్పుడైతే దేవుని హస్తం వచ్చిందో, రాజు నెహెమియాకి ఏది అడిగితే అది ఇవ్వాలని ఆశ కలిగింది రాజుకి. ఏది చెబితే అది చేయాలనుకున్నాడు. అసలు ఈయన గిన్నెందించేవాడు, ఆయన రాజు, ఈయన ముఖం ఎట్లుంటాయి ఆయనకి ఎందుకు? అసలు అడగడు రాజు. అలాంటిది ఎందుకు నీ ముఖం ఎలాగుంది అన్నాడు. నా ముఖం ఎందుకు ఇలాగుందంటే గుమ్మములు కాలిపోయినాయి కాబట్టి నేను ఎట్లా సంతోషంగా ఉంటాను అన్నాడు. సరే మరి నీకు ఏం కావాలి చెప్పంటే, కొంత లీవ్ కావాలా, కొంత డబ్బులు కావాలి, ఇవన్నీ లైన్ లిస్ట్, పెద్ద లిస్ట్ పెట్టాడు. ఆ లిస్ట్ అంతా కూడా రాజుకు చెప్తా ఉంటే, సరే తీసుకో, సరే ఫస్ట్ ముఖం అయితే మార్చి ఫస్ట్ ఇస్తున్నా అన్ని. ఆయన అలా ఉండటం చూడలేకపోయాడు రాజు. ఇక అదే నెహెమియా అన్నాడు, దేవుని కరుణాహస్తము కొలది. ఆ హస్తం ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో ఆ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు, కావలసిన ధనం ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు. రాజు వాహనం వేసుకున్నాడు, వెళ్తున్న మళ్ళీ కాన్వే కూడా. నెహెమియాకి రాజు ఏంటంటే, నీ స్పీడ్ కి బ్రేక్ లేకుండా ఒక తాకీదు, ఒక లెటర్ రాసిస్తున్నది, వెళ్ళిపో అన్నాడు. దేనివల్ల? బికాస్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని హస్తము నెహెమియా మీదకి వస్తే ఆ రాజు కూడా మాట విన్నాడు, నెహెమియా మాట. ఇదే మాటలు ప్రజలు ఎలా కన్విన్స్ అయ్యారో తెలుసా? నెహెమియా వెళ్ళి చెప్తుంటే, ఈ వ్యక్తి వెళ్ళి చెప్తే వాళ్ళందరూ పదా మనం కట్టుటకు పూనుకుందాం అని ఎందుకు అన్నారో తెలుసా? ఎందుకన్నారు వాళ్ళు? అంత సడన్ గా ఎట్లా మారిపోయారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలియని ఊరికెళ్ళి పదా మనం ఒక చర్చి కడదాం అని అనుకోండి, వస్తారా? చూడండి ఇక్కడ, ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తంను గూర్చియు. అది చెప్తాను, నాకు ఒక హస్తం సహాయం చేసింది. ఆ హస్తం ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాం. ఏంటంటే వాళ్ళకి ఆశ్చర్యం, రాజు మీ మాట విన్నాడా? అక్కడ కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. రాజువే, కింగే ఈయన మాట విని ఈయనకి ఏది కావాలో అది అంతించి పంపించాడా? సరే మనం కూడా అందరం కలిసి చేద్దాం పట్టండి, బికాస్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యెను. 52 days. అకార్డింగ్ టు ద హిస్టరీ, వాళ్ళు కట్టిన ప్రాకారము కట్టాలంటే ఆ రోజుల్లో టెక్నాలజీ కాదు, ఈ రోజుల్లో టెక్నాలజీ యూజ్ చేస్తే దాదాపు 40 సంవత్సరాలు పడుతుందంట.
ఇంకా ఆ రోజుల్లో ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అంటే దాదాపు ఒక 150 నుంచి 250 ఇయర్స్ దాకా పట్టొచ్చు. జస్ట్ ఇమాజిన్. ఎందుకంటే మ్యాన్ పవర్ 6 దినాల్లో ఓన్లీ మ్యాన్ పవరే, ఈ రోజుల్లో మిషన్ పవర్ ఉంది. అన్ని సంవత్సరాలు జరగాల్సినది, అన్ని సంవత్సరాలు కడితే కానీ కట్టబడేది దాదాపు 40 సంవత్సరాలు. ఈ రోజు ప్రకారం క్యాల్కులేట్ చేద్దాం, 40 years లో అవ్వాల్సింది జస్ట్ 52 days లో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 30 సంవత్సరాల్లో మీ జీవితంలో ఏదైతే మీరు చూడాలనుకున్నారో అది 30 రోజుల్లో జరిగితే దాన్నే యెహోవా హస్తము నీ మీదకి రావడం అంటారు. జస్ట్ 52 days లో బిల్డ్ చేయడం ఇంపాసిబుల్. అది వాళ్ళు కట్టిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే మా శత్రువులు ఈ సంగతి ఎప్పుడైతే వినినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడల్లా అవ్వదు ఇది అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అక్కడ బిల్డింగ్ అంతా కూల్చేసిన తర్వాత కూల్చవేయబడిన చెత్త అంతా చూసారా, ఆ చెత్త మొత్తం క్లీన్ చేయడానికి కూడా మీ వల్ల కాదు అన్నారు. వాళ్ళ కాదు అన్నోళ్ళు వీళ్ళు క్లీన్ చేశారు. దాని తర్వాత పెద్దగా కన్స్ట్రక్షన్ కూడా చేశారు, మొత్తం ప్రాకారం అంతా కూడా. చదువు. అయితే మా శత్రువు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్య జనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. చూసారా ఏమయ్యారంట? వాళ్ళకి ధైర్యం రాలా, అధైర్యపడి భయపడ్డారంట. వాళ్ళు వీళ్ళేంటి 52 రోజుల్లో ఇంత ఎదిగారు అని. ఒక ప్రవచనాత్మైన ఒక వాక్కు మీ మీద విడుదల చేస్తున్నా. 52 days నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళ జీవితంలో వేగం పెంచబడుతుంది. హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయాను. ఆహాబు కంటే ముందుగా. ఇక్కడ మీ జీవితంలో ఎవరు ఆహాబో నాకు తెలియదు, మీ జీవితంలో ఆహాబు ఏంటో నాకు తెలియదు. మేబీ మీ జీవితంలో మీ ఆహాబు సిక్నెస్ కావచ్చు, పోవర్టీ కావచ్చు, లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ జీవితంలో ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయెల్ గుమ్మము వద్దకు మీరు చేరుతారు. అంటే మీ వాగ్దాన గుమ్మము దగ్గరికి మీరు చేరుతారు. హల్లెలూయా. అండ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఈ రోజు దేవుడు ఏది ఆశపడుతున్నా అంటే, నువ్వు నమ్మితే నా హస్తము నీ మీదకి వస్తుంది. నా హస్తము నీ మీదకి వచ్చిన గడియ నుండి నీ మనస్సులో నా వాక్కు పెట్టుకొని పరిగెత్తమంటున్నాడు దేవుడు. అండ్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు రన్. పరిగెత్తడం ప్రారంభించాలి. Father, in the name of Jesus, I speak favor. యెహోవా హస్తము మన మీదకి వచ్చిన గడియ నుండి ద ఫేవర్ అనేది బిగిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. తండ్రి, నువ్వు పలికిన ప్రతి మాట ఈ దినము నుంచి వేగం బిడ్డల జీవితంలో పెంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ విషయాల్లో అయితే ఇంకా ఆలస్యాలు జరిగినాయి వాటన్నిటి విషయంలో యేసు నామములో తండ్రి నీ హస్తము వచ్చిన గడియ నుండి ఈ దినము నుంచి ప్రతి దినము ఎవ్రీ డే లైఫ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోను గాక. యేసు నామములో మనుష్యుడు అందని రీతిగా, ఏ మనుషునికి అందని రీతిగా వేగము పెంచబడును గాక. I speak speed in the name of Jesus. Hallelujah. In Jesus name we prayed and receive. Amen. ఎక్కువ పని మీరు చేయడం వల్ల ఈ పెయిన్ మీకు అటాక్ అయింది. బికాస్ ఐఎమ్ సీయింగ్ ఒక మిషన్. ఆ మిషన్ తీసుకోండి, ఆ వాల్ కి హోల్స్. అవును, కెన్ ఐ ప్రాఫిట్ ఏం కాక కరెక్ట్. ఆ వాల్ కి హోల్ ఏసీకి హోల్ కొడుతుంటా కొన్ని వర్క్స్ సార్. బికాస్ ఆఫ్ దట్ ఆ హెవీ వర్క్, దాని వల్ల నీకు బ్యాక్ యువర్ సఫరింగ్. అవును. మెహిదీపట్నానికి నీకు సంబంధం ఉందా? అవును, అక్కడనే ఉంటా. మెహిదీపట్నం పక్కన గుడి మొత్తం. కెన్ ఐ ప్రాఫెసర్ ఐ కమాండ్ హీలింగ్. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా ఇప్పుడే ఈ పెయిన్ నుంచి విడుదల ఇప్పుడే కలుగును గాక. ఐ కమాండ్ దిస్ బోన్ ఇప్పుడే సరి అవును గాక. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. చూసుకో బెండే, చూసుకో. లేదా నిమిషాల ముందు కూడా నాకు టచ్ చేసి చూసిన నొప్పి ఉండే, ఇప్పుడేం లేదు. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజా అబ్రామ్ గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజా అబ్రామ్ గారు సోమవారం 19వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమగును. స్థలం
డేవిడ్ మెమోరియల్ కాలేజ్ 4th ఫ్లోర్ తార్నాక. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్స్ ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రమేష్ హాస్పిటల్ ఎదురుగా, కన్నవారి తోట, నగరపాలెం మార్కెట్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, పెట్రోల్ బంక్ వెనుక వైపు, గుంటూరు. ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం తెలుగు బాప్టిస్ట్ చర్చ్, ఎంజీ రోడ్, ఇజ్రాయెల్పేట, బెన్ సర్కిల్ దగ్గర, బిగ్సీ మరియు హ్యాపీ మొబైల్ షాప్ పక్క రోడ్, వరుణ్ హెల్త్ సెంటర్ రోడ్, విజయవాడ. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం శౌర్య ఇన్ హోటల్, శ్రీకన్య థియేటర్ దగ్గర, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. ఫిబ్రవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఆనం రోటరీ హాల్, వై జంక్షన్ దగ్గర, కంబాలిపేట, రాజమండ్రి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం సెయింట్ మేరీస్ రీట్రీట్ హాల్, ఓనకల్లు రోడ్, ముస్తాఫ్ నగర్, ఖమ్మం. ఫిబ్రవరి 14వ తేదీ శనివారము సాయంత్రం 6 గంటలకు. స్థలం బిఎల్ఎం బాప్టిస్ట్ చర్చ్, రహమత్ నగర్, కాజీపేట్, వరంగల్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి చేత అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీసులలో జరిగించబోచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 7995648108. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్ సర్వీస్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారు అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీస్లో జరిగించబోచున్నాడు. కావున తప్పక రండి. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం వైఎంసీఏ మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజ్ అబ్రహాం గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి యొక్క అనేక వాక్య సందేశములను వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలు మరియు ప్రేయర్ రిక్వెస్ట్ పంపుటకు మా వాట్సాప్ నెంబర్ 7995648108. మీ కానుకలను పంపుటకు మా యొక్క అకౌంట్ డీటెయిల్స్: జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ ట్రస్ట్, అకౌంట్ నెంబర్ 3913877298 ఐఎఫ్ఎస్సి కోడ్ SBI N0020981. మరియు మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి కూడా మీ కానుకలను పంపగలరు. పాస్టర్ ఎలైజా అబ్రహాం గారి వాక్య సందేశాలు ఇప్పుడు మన కల్వరి టీవీలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారమవుతున్నాయి. తప్పక వీక్షించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈ సంఘములో అనేకులు స్వస్థతను, విడుదలను, ప్రవచనములను పొందుకొనుచు సాక్షులుగా నిలవబడుచున్నారు. మీరును స్వస్థతను, సమస్యల నుంచి విడుదలను, దేవుని యొక్క స్వరమును వినాలనుకుంటున్నారా? దేవుని యొక్క అద్భుత కార్యములు మీ కుటుంబములో, మీ జీవితంలో జరగాలనుకుంటున్నారా? అయితే జీసస్ వండర్స్ మినిస్ట్రీకి తప్పక రండి. ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. మా ఆరాధన జరుగు స్థలము డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4వ అంతస్తు, తార్నాక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7995648108. బలమైన దేవుని వాక్యము, అనేకమైన అద్భుత కార్యములు, సాక్ష్యములు దేవుడు ఈ సన్నిధిలో, ఈ సంఘంలో జరిగించుచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 7995648108.